అందరికీ మీ ఉషా టీచర్ నమస్కారాలు తెలియజేస్తుంది. నెక్స్ట్ మనం చెప్పే హీరో ఎవరో తెలుసా? ఈరోజు మనం చెప్పుకునే వ్యక్తి పేరు ఏంటంటే అంశు జేమ్సిల్లా. ఈమె కోసం హీరోస్ బుక్లో 15వ పేజీలో చాలా చక్కగా వివరించబడింది. అంశు డిసెంబర్ 31, 1979లో భీమ్డోలాలో అరుణాచల్ ప్రదేశ్లో జన్మించారు. ఈమెకి 2 పిల్లలు కూడా. అయితే ఈమె కెరియర్కి వస్తే ఈమె 2011లో తొలిసారిగా మే 12న ఎవరెస్ట్ శిఖరాన్ని ఆరోధించగా మే 21న రెండవసారి కూడా ఆమె అధిరోహించారు. 2013లో సుర్జిత్ సింగ్ నేతృత్వంలో ఈశాన్య భారత ఎవరెస్ట్ యాత్రలో ఆమె 2013లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. నెక్స్ట్ 2017లో ఈమె ఒక సీజన్లో ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు అధిరోహించిన ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళ. 5 రోజుల్లో ఇలా చేసిన మొట్టమొదటి మహిళ కూడా ఈమె. ఈ విధంగా తద్వారా ఆమె అత్యధిక సమయంలో అధిరోహించిన భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. 14వ దలైలామా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఆమె ఏప్రిల్ 2, 2017న గౌహతి నుండి ఎవరెస్ట్ అధిరోహణ యాత్రను ప్రారంభించారు. ఆమె ఎవరెస్ట్ బేస్ క్యాంపులో అలవాటు పడేందుకు 38 రోజుల షెడ్యూల్ తీసుకొని ఏప్రిల్ 4న తన మొదటి ప్రయాణాన్ని ప్రారంభించారు. చూసారా ఆమె ఎవరెస్ట్ అధిరోహించడానికి ఎంత కష్టపడ్డారో. సరే, ఈ విధంగా ఆమె 5 సార్లు అధిరోహించిన మొట్టమొదటి మహిళగా ప్రపంచ ప్రసిద్ధి చెందారన్నమాట. ఇంకా ఈమె సన్మానాలు అవార్డులకి వస్తే మరి ఇంకా చెప్పనవసరం లేదు. అంశుకి అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వము టెంజిన్ నార్గే నేషనల్ అడ్వెంచరీ అవార్డును సూచించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 25 సెప్టెంబర్ 2018న న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవనంలో ఆమెకి ఈ అవార్డుని ప్రదానం చేశారు. భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారం అన్నమాట. ఇంకా జూన్ 30, 2011 న్యూఢిల్లీలో CNN IBN యంగ్ ఇండియన్ లీడర్ అవార్డు కూడా ఈమెకు వరించింది. ఇంకా జూన్ 2, 2012న గౌహతిలోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ అండ్ కామర్స్ ఇండస్ట్రీ ద్వారా ఉమెన్ అచీవ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా ఈమెని వరించింది. అదేవిధంగానే ఈమెకి అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం టూరిజం ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా ప్రదానం చేసింది. అదేవిధంగా అరుణాచల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీస్ ద్వారా ఈమెకు PhD కూడా ప్రదానం చేశారన్నమాట. ఇదే కాకుండా భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారాన్ని కూడా ఈమెకి లభించింది. అదేంటంటారా, ఆమెకి 2021లో భారతదేశపు 4వ అత్యున్నతమైన పురస్కారమైన పద్మశ్రీ అవార్డు కూడా ఈమెకి లభించింది. అయితే మీకు నేను ఒక విషయం చెప్పాలి. అంశు పర్వతారోహణని ప్రోత్సహించిన వారు ఎవరనుకుంటున్నారు? ఆమె భర్త సేరింగ్ వాంగే, అరుణాచల్ పర్వతారోహణ మరియు సాహస క్రీడా సంఘ అధ్యక్షుడు. అతని ప్రోత్సాహంతోనే, అతని శిక్షణలోనే ఈమె ఇన్ని అధిరోహణలు చేసింది. గ్రేట్ కదా అంశు. సో అందుకే ఇప్పటి మహిళలలో ఇంత సాహస కార్యాలను చేసిన అంశు రియల్లీ హ్యాట్స్ ఆఫ్. సో నాకు మరికొంతమంది హీరోస్తో మీ ముందుకు వస్తుంది మీ ఉషా టీచర్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.